స్టూడియో 1 వంటిల్లు ఎప్పటిలానే మన స్టూడియో 1 వంటిల్లు సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. మరి ఆ రెసిపీ నేమ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మన షెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హలో శ్రవంతి. లాస్ట్ టైం మాకు ఒక సరికొత్త రెసిపీని పరిచయం చేస్తానని చెప్పారు కదా, ఇవాళ మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఒక వెరైటీ సూప్ పరిచయం చేయబోతున్నానండి ఈసారి. సో ఆ సూప్ ఏంటంటే లీమా బీన్స్ సూప్ అన్నమాట. వావ్, లీమా బీన్స్ సూప్ అనేది వెరైటీగా ఇవాళే వింటున్నాను ఉదయ్ గారు. సో యాక్చువల్గా ఇది స్పానిష్ సూప్ అనమాట. బట్ మన తెలుగు ప్రేక్షకులకి అర్థమయ్యేటట్టు తెలుగు ఇంగ్రీడియంట్స్ని వాడుకుంటూ తయారు చేస్తున్నాం అనమాట. సింపుల్గా మన ఇంట్లో దొరికేవే. లీమా బీన్స్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఉదయ్ గారు. తప్పకుండా. లీమా బీన్స్ సూప్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం మన షెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, సో లీమా బీన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. లీమా బీన్స్ అంటే యాక్చువల్గా ఇవి స్పానిష్ బీన్స్ అనమాట. మనకి బెంగళూరు అట్లాగే కాశ్మీర్లో కూడా పండుతూ ఉంటాయి. యాక్చువల్గా వీటిని డబుల్ బీన్స్ అంటారు, అట్లాగే బటర్ బీన్స్ అని కూడా అంటారు. సో ఏం లేదు, జస్ట్ ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది కదా, సో బటర్ అనమాట. సో బటర్ లాగా జారిపోతుంది కాబట్టి వీటిని బటర్ బీన్స్ అంటారు. యాక్చువల్గా ఇది స్పానిష్ బీన్ అనమాట. స్పానిష్ కంట్రీ ఉంది మనకి ఒకటి, పెరు అని. ఆ పెరు రాజధాని పేరు వచ్చేసి లీమా. లీమా అనమాట. సో అందుకని చెప్పేసి ఆ కంట్రీలో ఎక్కువగా లీమా బీన్స్ తింటూ ఉంటారు కాబట్టి దానికి లీమా బీన్స్ అని పేరు వచ్చేస్తుంది. బీన్స్ ఒకటే డిఫరెంట్, మిగతా అన్ని నార్మల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి నార్మల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇట్లా హాట్ వాటర్ తీసుకున్నాను నేను. ఈ హాట్ వాటర్లోకి ఈ డబుల్ బీన్స్ని యాడ్ చేద్దాం. సో లీమా బీన్స్ ఇవన్నీ తీసుకోవాలండి. లీమా బీన్స్ వచ్చేసి 1 కప్పు. యాక్చువల్గా వీటిని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. సో మార్నింగ్ వచ్చేసేపటికి డబుల్ అయిపోతాయి, డబుల్ ఇన్ ద సైజ్ అనమాట. నేను నానబెట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటుండే, ఇందులో హాఫే ఉంటుండే అనమాట. సో అదేమైందంటే డబుల్ ఇన్ ద సైజ్ అయిపోయింది. నానబెట్టిన తర్వాత ఇలా అవుతాయా? ఎస్, ఓవర్ నైట్ ఒకరోజు నైట్ అంతా నానబెట్టుకుంటే తెల్లరేసరికి మనకు ఉడకడం కూడా చాలా తొందరగా ఉడుకుతుంది అనమాట. ఓకే, ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి. ఎప్పుడైనా బీన్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ ముందుగా యాడ్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. అలాగే బ్యాక్టీరియా కూడా ఏదైనా ఉంటే కనుక ఇట్ విల్ కిల్ అనమాట. సో ఇవి మనకి ఇలా కుక్ అవుతుంటే ఒకసారి స్టిర్ చేద్దాం. ఓకే, సో డబుల్ బీన్స్ కుక్ అవుతుంటే మనం ఒకసారి మూత పెట్టేద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం. ఇలా ఉంచేద్దాం. మీడియం సైజ్ ఫ్లేమ్ తోటి కుక్ చేద్దాం. సో తర్వాత సూప్ అంటే నార్మల్గా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది, అదేంటంటే రూ అనమాట. రూ అంటారు. రూ అంటే ఏం లేదండి, సూప్ తయారు చేయడానికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్. ఫస్ట్ అందులో ఒక 100 grams ఆఫ్ బటర్ యాడ్ చేస్తే 100 grams ఆఫ్ మైదా వేస్తారు. ఈ రెండింటిని మిక్స్ చేసి 50% అనమాట మిక్స్ చేసి రూ మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ రూ మిశ్రమం అనేది థిక్నెస్ తీసుకొస్తుంది. సో ప్యూరే సూప్, ఇది ఒక ప్యూరే సూప్ అంటే టమాటా కెచప్ లాంటిది ఒక ప్యూరే అనమాట. ఒక ప్యూరే టైప్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇలాగే తయారు చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే బటర్ తీసుకుందాం. సో బటర్ వచ్చేసి ఒక 1 teaspoon ఆఫ్ బటర్ యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం యాడ్ చేద్దాం. ఎస్, సో దీంట్లోకి 1 స్పూన్ మనం బటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొక మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం మెల్ట్ అయిపోయిన బటర్లోకి 1 స్పూన్ బటర్ తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ మైదా తీసుకోవాలి. రెండింటిని మిక్స్ చేసి మనం తిప్పుతూ ఉంటే కనుక 3 కలర్స్ వస్తుంటాయి. ఫస్ట్ వైట్లో ఉంటుంది, తర్వాత బ్రౌన్లో ఉంటుంది, తర్వాత బ్లెండ్కి వచ్చేస్తుంది. ఎక్కువసేపు కుక్ చేస్తుంటుంది. మనకు కావాల్సిన వైట్ రూ కాబట్టి సో ఫస్ట్ స్టేజ్లోనే మనం తీసేస్తాం వైట్గా ఉన్నప్పుడు. ఓకేనా? సో బటర్ మెల్ట్ అయింది.
సో బటర్ మెల్ట్ అవ్వగానే 1 స్పూన్ మనం మైదా యాడ్ చేద్దాం. సరిపోతుంది. సో దీన్ని మనం లైట్గా దీని లోపలికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. సో రూలోకి కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసాం. నార్మల్గా రొటీన్గా సూప్స్ ఎప్పుడు తాగుతూనే ఉంటాం కాబట్టి ఇలా డబుల్ బీన్ సూప్ అనేది డిఫరెంట్. ఎస్, ఇంకొంచెం యాడ్ చేద్దాం మైదా, మనకి కొంచెం పేస్ట్ లాగా రావాలి కాబట్టి. సో చూసుకోవాలి, ఇట్ డిపెండ్ అపాన్ బటర్ అన్నమాట. ఎక్కువ ఉండాలండి, థిక్నెస్ ఉండాలి ఎక్కువ. సో ఇట్ డిపెండ్ అపాన్ ద రూ అనమాట. సో ఇంకొంచెం యాడ్ చేద్దాం, ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం ఈ టైంలో. ఇంకొంచెం మైదా యాడ్ చేసి సో ఇలాగా ఒక మిశ్రమాన్ని తీసుకురావాలి మనం. లిక్విడ్గా ఉండద్దు, కొంచెం గట్టిగా ఉండాలి. యా, గట్టిగా ఉండాలి. సో దిస్ ఈస్ కాల్డ్ రూ అనమాట. ఫస్ట్ చేసినప్పుడు అసలు వైట్ కలర్లో ఉంది, మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. కొద్దిగా చేంజ్ అయింది బ్రౌన్ కలర్లో, బట్ పర్వాలేదు. సో ఒకసారి మళ్ళీ మనం ఇలా మిక్స్ చేద్దాం. సో ఇంకొంచెం చేసామంటే ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. మన బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా, తినే బ్రౌన్ షుగర్, ఆ టైప్లో వస్తుంది. ఇంకా కొంచెం చేసేస్తే స్మెల్ అద్భుతంగా వస్తుంది. ఓకే, ఇంకొంచెం మనం కుక్ చేసినట్లయితే బ్లండ్ రూ అనమాట, బ్లండ్ అయిపోతుంది. సో ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మనం ఒక కప్లోకి తీసుకుందాం. ఇలా ఒక కప్పు తీసుకుని, సో ఇది రూ అనమాట, మనకి సూప్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం, ఇది సూప్ తయారీలో మనకు ఉపయోగపడుతుంది. రైట్ శ్రవంతి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్యాన్ తీసుకుందాం. ఈ ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్స్ బటర్ యాడ్ చేద్దాం. 1 and 2. సో బటర్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే సూప్ దానికి ఎప్పుడైనా సరే రిచ్ లుక్ రావాలి. సో అందులో వైట్ రూ అలాగే ప్యూరే రూస్ అనేప్పటికీ ఎక్కువగా మనకి దానికి బటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలనుకుంటా సూప్స్ కి, రిచ్నెస్ రావాలి కాబట్టి ఆ రిచ్నెస్ కోసం మనం బటర్ని యూజ్ చేస్తాం. మనకి మార్కెట్లో అమూల్ బటర్ దొరుకుతూ ఉంటుంది. సో అమూల్ బటర్ అయితే బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఓకే, ఇట్లాగా మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న దాంట్లోకి మనం ఇప్పుడు యాడ్ చేద్దాం ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి గార్లిక్. ఓకే, వెల్లుల్లి 1/2 టీ స్పూన్. ఇది ఇలా బీన్స్ ఉడకడానికి ఎంతసేపు పడుతుందండి? బీన్స్ ఉడకడానికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. అవి ఓవర్ నైట్ సోక్ చేస్తాయి. ఓవర్ నైట్ సోక్ చేయలేదంటే కనుక మీరు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా జస్ట్ గార్లిక్ వేగిన తర్వాత దాంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినటువంటివి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, బటర్ స్మెల్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో దీంట్లోకి మనం ఇప్పుడు యాడ్ చేద్దాం క్యారెట్ ముక్కలు. క్యారెట్ ముక్కలు వచ్చేసేపటికి ఒక 3 టీ స్పూన్స్ చిన్నగా తరిగి పెట్టుకోవాలనుకుంటున్నాను. 2 అలాగే 3 టీ స్పూన్స్ ఆఫ్ క్యారెట్స్ సన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి తొందరగా బటర్లోనే కుక్ అయిపోతాయి. సో మనం తినేటప్పుడు ఏంటంటే సూప్లోకి కరకరలాడుతూ ఉంటాయి, బాగుంటుంది అనమాట. ఓకే, తర్వాత నా దగ్గర ఉంది క్యాప్సికమ్, 3 కలర్ క్యాప్సికమ్ అనమాట, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. ఓకే, క్యాప్సికమ్ మనకు అందరికీ దొరుకుతూ ఉంటుంది. సో క్యాప్సికమ్ కూడా యాడ్ చేద్దాం. ఈ 3 కలర్స్ వేయడం కంపల్సరీ లేకపోతే ఏదో ఒకటి యూస్ చేసినా పర్లేదండి? సూప్కి కలర్ఫుల్ రావాలి కాబట్టి కలర్నెస్, అన్ని కలర్స్, ఇప్పుడు రెడ్ ఉంది, అట్లాగే ఎల్లో, అలా గ్రీన్, సో 3 కలర్స్ అన్నమాట. సో ఇట్లా కలిపిన తర్వాత ఒకసారి స్టిర్ చేద్దాం. ఓకే, సో చిన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే లోపల లేయర్ అలాగే ఉంటుంది, బయట లేయర్ మాత్రం కుక్ అవుతుంది అన్నమాట. సో దీంట్లోకి మనం ఇప్పుడు యాడ్ చేద్దాం ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఎల్లో క్యాప్సికమ్. అన్ని 2 టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది అంతే. అలాగే ఇంకొక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఎల్లో బెల్ పెప్పర్, అట్లాగే ఇంకో 2 టీ స్పూన్స్ ఆఫ్ రెడ్ బెల్ పెప్పర్. ఓకే, సో వీటిలో ఒకసారి మనం స్టిర్ చేద్దాం బటర్లో. ఇది తొందరగానే కుక్ అయిపోతుంది అనుకుంటాను, ఎలాగో చిన్న పీసెస్ కట్ చేశారు కాబట్టి.
సో చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్గా ఉంది. దీంట్లోకి ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేద్దాం జస్ట్ ఒక మింట్ లీఫ్ అనమాట. ఫ్లేవర్ ఇట్ విల్ గివ్ నైస్ ఫ్లేవర్ అనమాట. సో 1 2 ఓన్లీ ఒక 2-3 ఆకులు 2-3 ఆకులు సరిపోతుంది. ఇంకొక 2 వేద్దాం. జస్ట్ ఫ్లేవర్ని తీసుకొస్తుంది. మరీ ఎక్కువ వేయద్దు, చేదు అయిపోతుంది. మింట్ ఎక్కువ యూస్ చేయకూడదు. ఒకవేళ యూస్ చేస్తే చేదు వస్తుంది సూప్. సో ఫ్లేవర్ రావడానికి, మింట్ ఫ్లేవర్ రావడానికి మనం యూస్ చేసాం. సో ఇవన్నీ మనకి దొరికే ఐటమ్సే మార్కెట్లో. యా సో దాంతో కుక్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో ఒకసారి మన బీన్స్ మీద కూడా ఒకసారి లుక్ వేద్దాం. యా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 5 minutes వెయిట్ చేద్దాం. టోటల్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత తీసి ఈ బీన్స్ అన్నిటిని మనం ఒక మిక్సీ జార్లో వేద్దాం. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని ఈ పాలు దీంట్లో కలుపుతాం మనం ఈ మిక్స్చర్లో. కలిపి ఆ బీన్ ముక్కలు కూడా యాడ్ చేసి ఇక సర్వీస్ చేసుకుంటాం. సో బిఫోర్ దట్ ఏం చేద్దాం అంటే కొద్దిగా మనం బేసిల్ లీవ్స్ యాడ్ చేద్దాం ఫ్లేవర్ కోసం. బేసిల్ మన స్పానిష్ ఆక్ అనమాట ఇది. ఒకవేళ బేసిల్ లేకపోతే మీరు కొరియండర్, కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. సేమ్ కొంచెం టేస్ట్ మారుతుంది. సో నేనేంటంటే ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా తీసుకొస్తున్నాను అన్నమాట. సో అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం సూప్కి. సాల్ట్ అలాగే ఫ్రెష్లీ క్రష్డ్ పెప్పర్స్ అనమాట. మన మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు కూడా కొద్దిగా మిరియాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రెష్లీ క్రష్డ్ పెప్పర్స్. ఇప్పుడు ఏంటంటే వైట్ పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేద్దాం. సో నాట్ టూ మచ్, కొద్దిగా, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. ఓకే సో ఒకసారి స్టిర్ చేద్దాం మనం. ఇవన్నీ ఒక 5-10 minutes అయితే ఉడికిపోతాయి. ఒకసారి మూత పెట్టేద్దాం బీన్స్ని. సో ఒక పక్క బీన్స్ కుక్ అవుతూ ఉంటుంది మనకి. చూడ్డానికి కళ్ళకి చాలా నిండుగా ఉంది ఎన్ని కలర్స్ చూసేసరికి. ఎస్. సో ఇలా ఉన్న దాంట్లోకి మనం ఇప్పుడు యాడ్ చేద్దాం మిల్క్ అనమాట. ఒక కప్పు మిల్క్ అంటే ఒక 20 ml, సారీ 200 ml అనమాట. 200 ml మిల్క్ తీసుకొని మిల్క్ యాడ్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మిల్క్ మనకి మరుగుతూ ఉంటుంది. సో మంచి రిచ్నెస్ వస్తుంది అనమాట. ఇలా మిల్క్లో ఉడికించుకోవాలా? ఓకే శాంతి, పాలు యాడ్ చేసాం కదా, ఒకసారి మనం లైట్గా స్టిర్ చేద్దాం ఇలాగా. ఓకే. సో మంచి ఒక 5-10 minutes ఉడికించాలి ఉదయ్ గారు. 5-10 minutes ఉడికించాలి. పాలు పొంగొచ్చేలాగా చూసుకోవాలి కొద్దిగా. సో అవి మనం పాలు ఉడకలేదు కదా, సో ఇక్కడ మనకి బాయిల్ అవుతాయి. బాయిల్ టెంపరేచర్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఒక పొంగ వచ్చిందంటే 100 degrees రీచ్ అయినట్టే. సో పాలలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అది కూడా పోతుంది. ఓకే. సో ఇలాగా రెడీ చేసుకోవాలి. ఒక 2 minutes అలా పెడదాం. ఈ లోపల ఒకసారి బీన్స్ మీద లుక్ వేద్దాం మనం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి చూస్తాను. యా బీన్ అయిపోయింది. సో ఈ బీన్స్ని మనం ఇట్లా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో నాకు స్పైడర్ ఉంది, ఆ స్పైడర్ పెట్టి ఈ బీన్స్ అన్నింటిని ఒకసారి ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వాటర్ని అలాగే ఉంచుదాం మనం, మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. సో ఈ బీన్ ముక్కలన్నిటిని ఇలాగా తీసేసుకుందాం. చూసారు కదండి, రాత్రి అంతా నానబెట్టుకున్న బీన్స్ని ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. ఈ హాట్ వాటర్ని కొద్దిగా. సో మూత పెట్టేద్దాం. సో ఇక్కడ ఒకసారి ఈ మిక్చర్ని కూడా బాగా పొంగొస్తుంది, ఒక నిమిషాలు పొంగనిద్దాం. సో ఈ లోపల ఇది కూడా కుక్ అవుతుంది. సో మనం ఈ లోపల ఒకసారి మిక్సీ చేసేద్దాం. సో మనకి డబుల్ బీన్స్ రెడీ అయిపోతుంది. మనకి లిమా బీన్స్ రెడీ అయిపోయినాయి. మనకి పల్ప్ కూడా రెడీ అయిపోయింది. ఈ పల్ప్ మొత్తాన్ని మనం కొద్దిగా లిమా బీన్ పల్ప్ని మన మెయిన్ సూప్ మిక్స్చర్లోకి యాడ్ చేసేసుకుందాం. ఓకే ఇట్లాగా
బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలా? కొంచెం కచ్చాపిచ్చి ఉంటే బాగుంటుంది, తినేటప్పుడు కొంచెం పలుకులా జీడిపప్పు తగిలినట్టు తగులుతుందండి. సో ఒక 100 grams మనకి ఇట్లాగా మిక్చర్ తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనం ఆల్రెడీ బీన్స్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా మనం యాడ్ చేసేద్దాం. సో అక్కడ మనకి ఎక్కడ వాటర్ వేస్ట్ చేయలేదు మనం. సో నెమ్మదిగా ఇప్పుడు మనం విస్క్ చేద్దాం. విస్క్ ఇవ్వండి నాకు. ఎస్. సో లైట్గా విస్క్ తీసుకొని స్టిర్ చేసేసుకోవాలి. విస్క్ చేసుకోవాలి. ఇలాగా విస్క్ చేసుకుంటే మనకి చక్క లంప్స్ లేకోకుండా నీట్గా సూప్ ఫామ్ అవుతుంది మనకి. సో దీంట్లోకి మన రూ మిక్స్చర్ యాడ్ చేద్దాం. సో రూ మిక్స్చర్ యాడ్ చేసి దాంట్లోకి సాల్ట్, పెప్పర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా మనం చూసుకోవాలి. సో ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి, లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి. లీమా బీన్ సూప్ చాలా మంచిదండి హెల్త్కి, ఎన్నో పోషక విలువలు ఉంటాయి దాంట్లో. సో ఇప్పుడు బటర్ ఈ రూ మిక్స్చర్ తీసుకుందాం. జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేద్దాం, జస్ట్ థిక్నెస్ తీసుకురావడానికి. ఓకే, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఒక స్పూన్ చాలు. నేను చూపించడానికి కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి చూపించాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొద్ది వాటర్ తీసుకోండి. చాలు. ఇట్లాగా సూప్ మిక్చర్ మొత్తాన్ని మనం థిక్నెస్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలనుకుంటాను. అవును. సో ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనకి థిక్ సూప్ కాబట్టి ఇలాగే ఉంటుంది. సో దీంట్లోకి మనం సాల్ట్ చూసుకోవాలి ఒకసారి, కరెక్ట్ ఉందా లేదా అని. ఒక్కసారి సాల్ట్ చూద్దాం. ఒకసారి టేస్ట్ చేసి, ఒక 3 మెంబర్స్కి సరిపోతుందండి మన సూపు. సాల్ట్ కొంచెం తగ్గింది, కొద్దిగా యాడ్ చేద్దాం. పెప్పర్ పౌడర్ ఇవన్నీ కొంచెం తక్కువ వేసుకుంటేనే పర్లేదా అండి? పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం కారం వేయట్లేదు కదా ఇందులోకి, అందుకని మనం పెప్పర్ వేసుకుంటాం అన్నమాట. ఓకే, సో మనం ఇంకా సర్వీస్ చేసేసుకోవాలి. హాట్గా తాగితే బాగుంటుంది. దీంతో మన బ్రెడ్ రోల్స్ తింటే ఇంకా బాగుంటుంది. బ్రెడ్ కానీ గార్లిక్ బ్రెడ్, గార్లిక్ బ్రెడ్ అయినా, మామూలు సియాబాటా బ్రెడ్ అయినా, ఫొకాషియా బ్రెడ్ అయినా, బ్రెడ్ రోల్స్ ఏదైనా సరే బ్రెడ్ ఐటెంతో తింటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు డెకరేషన్ చేసుకుందాం. ఓకే శ్రవంతి, మనకి లీమా బీన్ సూప్ రెడీ అయిపోయింది. మీరు తొందరగా గార్నిష్ చేసేయండి, నేను తినడానికి రెడీగా ఉన్నాను. ఓకే, గార్నిష్ అంటే ఏం లేదు, జస్ట్ బ్రెడ్ ముక్కలు ఇచ్చాను అనమాట. జస్ట్ ఇట్లా బ్రెడ్ తీసుకుని ఒక 3 స్టేర్స్ కింద మనం ఇక్కడ పక్కన పెట్టుకుందాం డెకరేషన్ చేసుకోవడానికి. సో దీంట్లోకి మనం సూప్ని యాడ్ చేసేద్దాం. సో ఇట్స్ ఎ థిక్ సూప్ అనమాట. ఓకే, ఆ బీన్స్ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా మంచి స్మెల్, థిక్నెస్ కూడా బాగా వచ్చింది. ఓకే, సింపుల్గా మనం ఇట్లాగా మెంట్ తీసుకుందామండి. ఓకే, ఆ మెంట్ని కొంచెం లైట్గా పక్కకి గార్నిష్ చేసేద్దాం. అంతే సరిపోతుంది. సో ఇలా వేడివేడిగా బ్రెడ్ నంచుకుని తింటుంటే సూప్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఓకే శ్రావంతి, మనకి లీమా బీన్ సూప్ రెడీ అయిపోయింది. ఒకసారి నువ్వు టేస్ట్ చేసి బ్రెడ్ తోటి ఎలా ఉందో చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓ, షీ ఈజ్ ఆల్సో వెయిటింగ్ అండి. ఓకే, ఒకసారి బ్రెడ్ తీసుకొని జస్ట్ ఒక బైట్ తీసి డిప్ చేసుకొని టేస్ట్ చేయండి. హాట్గా ఉంది, ఊదుకొని తినండి కొంచెం. అయినా పర్లేదండి, అసలు నేను ఆగలేకపోతున్నాను. ఓకే, అసలు బీన్స్ టేస్ట్ అయితే అద్భుతంగా తెలుస్తుంది. బటర్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా లీమా బీన్స్, తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి స్టూడియో 1 వంటిల్లు. మరో సరికొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.